ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతయ నమః, ఐం సరస్వత్యై నమః, శ్రీమాత్రే నమః, గాయత్రీ పరంబికాయ నమః, దుందుర్గాయ నమః. ఓం నమః శివాయ శివాయ గురవే నమః, అరుణాచలేశ్వరాయ నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. క్రీం క్రీం మహాకాళికాయ నమః, క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళికంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, పరిహారం అంతా కూడా వార ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా 19వ తారీఖు నుంచి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం వల్ల దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారాలు కూడా మీకు ఈ వీడియో చివరిలో చెప్పడం జరుగుతుంది. మీరంతా కూడా ఈ పరిష్కారాలను పాటిస్తే కనుక శీఘ్ర ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా శుభమైన ఫలితాలు, కొన్ని రాశుల వాళ్ళకంతా కూడా మిశ్రమైన ఫలితాలంతా కూడా గ్రహాల యొక్క సంయోగం వల్ల జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు అంతా కూడా ఇక్కడ వృషభ రాశుల సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశుల సంచారం. అంగారకుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మీనరాశుల సంచారం జరుగుతుంది. మరియు ఇక్కడ ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా 15వ తారీఖు నుంచి మేషరాశిలో ఉచ్చస్థానంలో సంచారం జరుగుతుంది. తద్వారా ఉచ్చస్థానంలో సూర్యభగవానుడు సంచారం చేయడం వల్ల విపరీతంగా ఎవరికైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా మంచి అధికారం లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కానీ ఆర్థిక లావాదేవీలు కానీ మంచిగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వానికి అంతా కూడా శుభమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది. కుంభరాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది కావున స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కాబట్టి గ్రహాల యొక్క సంయోగం, వాటి దృష్టి కేంద్రంగా అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ఆర్థికంగా స్థితిగతులు పెరగాలన్నా, మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు గణించాలన్నా, జాతకరీత్యాన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండడం, తద్వారా శ్రేయస్కరంగా మీకంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో ప్రమోషన్స్ రావాలన్నా, విదేశంలో స్థిరత్వం రావాలన్నా గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా గోచారరీత్యా కూడా చాలా బాగా ఉండాలి. జాతకరీత్యా కూడా ప్రధానంగా బాగా ఉండాలన్నమాట. గ్రహాల యొక్క బలమంతా కూడా చేకూర్చినప్పుడు మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఏ గ్రహం అంతా కూడా యోగ్రంగా ఉంది, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించుకుంటే మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తద్వారా మీకంతా కూడా మంచి పరిష్కారం లభిస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి జాతకానికి ప్రధానంగా ఏప్రిల్ నెల వార ఫలితాల్లో భాగంగా వృశ్చిక రాశి వాళ్ళకంతా కూడా 19వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది, ఏ గ్రహాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయి విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే అక్షయ తృతీయతో ప్రారంభమవుతుంది. ప్రధానంగా అక్షయ తృతీయ రోజున మీరు అంతా కూడా దానాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అక్షయ పుణ్య ఫలితాన్ని రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కుంభదానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క జలాన్ని అంతా కూడా ఘటదానం, లేకపోతే కుంభదానం, జలకుంభదానం అని చెప్పేసి అంటారు, లేకపోతే జలకట్టదానం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క దానాన్ని అంతా కూడా చేసుకోవడం వల్ల ఈ యొక్క మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మీకు జీవితంలో ఎటువంటి లోటు లేకుండా అఖండమైన ఐశ్వర్యాలు, సంపద, జలానికి లోటు లేకుండా, ఆకలికి లోటు లేకుండా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పితృదేవతలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బ్రాహ్మణత్వంకంతా కూడా ఈ దానాలు చేసుకోవడం వల్ల 5 రకాల దానాలు చెప్పారు. ప్రధానంగా మంచి కుండను తీసుకొచ్చి దాన్ని అంతా కూడా శుభ్రం చేసి మంచిగా జలాన్ని నింపి దాంట్లో మంచి శుద్ధ జలాన్ని అంతా కూడా నింపేసి దాంట్లో సుగంధ ద్రవ్యాలు, ప్రధానంగా లవంగాలు, ఇలాచి మరియు దాల్చిన చెక్క ఇట్లాంటివన్నీ కూడా వేసి, ఈ యొక్క కొంచెంగా కుంకుమ పువ్వు లాంటిది కూడా వేసి ఆ సుగంధ ద్రవ్యాలతో ఉండే కుండనంతా కూడా బ్రాహ్మణత్వం పిలిచి మహావిష్ణు స్వరూపంగా భావించి ఈ యొక్క బ్రాహ్మణత్వంకంతా కూడా దక్షిణ సహితంగా దానం చేసుకోవడం, వస్త్రదానం చేయడం, 5 రకాల దానాలు చెప్పారు. ప్రధానంగా మరియు గొడుగును దానం చేసుకోవడం వల్ల అపముచ్చు దోషాలు నివారణ అవుతుంది. ప్రధానంగా నరక దర్శనం అంతా కూడా జరగదట. ఎవరైతే గొడుగును దానం చేస్తారో మీకంతా కూడా అఖండమైన ఆయుష్ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. చొప్పులు దానం చేయాలట. బ్రాహ్మణత్వం కానీ బీదవాళ్ళకైనా కానీ అనాథాశ్రమంలో కానీ చొప్పుల్ని దానం చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్య ధన సంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రధానంగా చూసుకుంటే మామిడి పళ్ళను దానం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్యము ధన సంపద అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ప్రధానంగా కేతుగ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయించడం, ఆ రోజున విశేషంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా శ్రీసూక్త పారాయణం అంతా కూడా వ్యాపార స్థలంలో చేయించడం, కొత్తగా తెచ్చుకున్న యంత్రాన్ని అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని కానీ మహాలక్ష్మి యంత్రాన్ని కానీ వ్యాపార స్థలంలో లభించడానికి అక్షయ పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క అక్షయ తృతీయ రోజున మీరంతా కూడా విశేషంగా చూసుకుంటే ఈ యొక్క చలివేంద్రం లాంటిది పెట్టి అంతా కూడా భక్తులకి ప్రీతికరంగా ఎవరైతే జనాలకంతా కూడా దాహార్తిని తీర్చే విధంగా ఉంటే కనుక మీకు అఖండ ఐశ్వర్య సంపదలు లభిస్తుంటాయి. పూర్వీకులంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో స్థిర నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిష్కారాలు చేయడం వల్ల అక్షయ తృతీయ రోజున ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ వారంలో ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే అఖండమైన ధనధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా సూర్య భగవానుడు ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు. ప్రధానంగా మీకు అంతా వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వాయిదాగా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతుంటారు. షేర్స్లో డిబెంచర్స్లో వ్యాపారంలో మీరు వాయిదాలంతా కూడా అంటే పెట్టుబడి పెట్టుకోవడం వాయిదా చేసుకుంటే కనుక మంచి యొక్కరమైన ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. ప్రధానంగా మిత్రుల సహాయం వల్ల లాభిస్తూ ఉంటారు. దూర ప్రాంతంలో ప్రయాణం చేయడం వల్ల మంచి కాంటాక్ట్స్ అంతా కూడా లభించడం వల్ల మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడంతా కూడా ఇక్కడ సప్తమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇంట్లో ఆహ్లాదకరంగా బంధుమిత్రులతోటి ఆనందంగా జీవించడానికి మంచి శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. శుభమైన యోగం అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా శనీశ్వరుడికి, అంగారకుడికి, రాహుకి, సూర్యభగవానుడికి అంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకి, గోచారీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల అఖండ లాభాలు గణిస్తుంటారు. లక్ష్మీకి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు, నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః.